శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వతి భక్తులారా భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా రోజు చెప్పుకున్నాం. నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసి ఆరవ స్కందాన్ని 67 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 68వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదేవాశిష్టాయ నమో నమ. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎటువంటి నీచాతి నీచుడైనా సరే నీలాగా ఆచార్యుణ్ణి, అందున ఆత్మబంధువుని బాంధవుణ్ణి, పుణ్యమూర్తిని, భూసురవరుణ్ణి అతన్ని పట్టుకొని పశువుని కోసినట్లుగా గొంతుకాయలు కోసావే. ఓరీంద్ర, దయాదాక్షిణ్యాలు కోల్పోయి సత్యాన్ని పరిత్యజించి ధర్మాన్ని విడిచి కీర్తికి చదబట్టేటట్టుగా చేసుకొని సిరి సంపదలను దూరం చేసుకొని పౌరుషాన్ని పారదోలి 10 మంది చీవాట్లు పెట్టే పాడు పని చేసిన ఇటువంటి నీచుడు అయిన నీ చావుకు సజ్జనులైన వారెవ్వరూ కూడా బాధపడరు. నిర్భాగ్యుడు నీ మృత కళేబరాన్ని నక్కలు కూడా ముట్టుకోవు, కాకులు గద్దలు కూడా అంటుకోవు. ఓరి, నువ్వు చేసిన పాతకానికి ఫలితంగా నా చేతిలో చిక్కావు. ఇదిగో ఈ పదునైన శూలాగ్రాన్ని నీ గుండెల్లోకి దింపి నిన్ను చంపి నీ మాంసం ముక్కల్ని నక్కలకు కుక్కలకు వెదజల్లి అవి కరకరా మింగేటట్టుగా చేస్తాను. నీకు దిక్కున్నవాడు ఎవడైనా ఉంటే ఇక్కడికి రమ్మను. దుర్వారమైన గర్వోద్రేకంతో కదనరంగంలో దూకి నా పదునైన శూలం అంచున భగభగమండే అగ్నిజ్వాలలో అనేక విధాలుగా సోమయాజి మేకలను వేల్చినట్టుగా నిన్ను వేల్చి పిశాచాలకన్నింటికీ కూడా తృప్తిగా విందు చేస్తాను. ఒకవేళ ఆ విధంగా జరగకుండా నా ఎదురు నిలిచి వాడిగల వజ్రాయుధంతో నీవే నన్ను నిర్జింపగలిగినట్లయితే ఈ పంచభూతాల్లో కలిసిపోయి రణవీరుల పవిత్ర పాద పద్మరాగంలో భాగం సంపాదించుకుని కృతార్థునవుతాను. విజయమో వీరస్వర్గమో అంటున్నాడు. ఓరి జంభారి, ఇంకా సందేహిస్తావు ఎందుకు? అతి శీఘ్రంగా నీ భయంకరమైన వజ్రాయుధాన్ని నా మీద ప్రయోగించు. అత్యంత లోభబుద్ధి గల వారిని అర్థించిన అర్ధరాశిలాగా నీ వజ్రాయుధం వ్యర్థం కాదు. ఎందుకంటే విష్ణుదేవుని తేజస్సుతోటి, దధీషి మహర్షి తపశ్శక్తితోటి నీ వజ్రం శక్తి సంపన్నమైనట్టు అటువంటిది. అందువల్ల శ్రీహరి ప్రోత్సాహంతో పోటు బంటువై నీ శత్రుణ్ణి, ఈ వృత్రుణ్ణి జయించు. విష్ణువు ఎక్కడ ఉంటాడో విజయలక్ష్మి అక్కడే విరాజిల్చు. అంచేత నేను భక్తవరదుడు పంకజాక్షుడు అయిన భగవంతుని పాదపద్మాలైంది ఇదిగో నా హృదయాన్ని పదిలపరుచుకుంటున్నాను. ఇప్పుడు నీ వజ్రాయుధం యొక్క వేటుకు నా సంసార బంధాలన్నీ తెగిపోయిన వాడిని, పాంచభౌతికమైన ఈ శరీరాన్ని పరిత్యజించి సర్వేశ్వరుని సన్నిధి చేరుకుంటాను. నేను నారాయణ భక్తి పరాయణుణ్ణి. నాకు స్వర్గమర్చ పాతాళ లోకాల్లో గల భోగభాగ్యాలు ఏమీ రుచించవు. ధర్మార్థకామాలు అనే 3 పురుషార్థాల జంజాటాలు ఏమాత్రం లేని మహేశ్వర్యాన్ని ప్రసాదించే భగవంతుని అనుగ్రహం అనుపమానమైనది. అది అన్యులకు అగోచరమైనది. నేను ఆ దేవాదిదేవుని పాదాలు సేవించే దాసులకు దాసానుదాసులుగా ఉన్నాను అని వృత్రాసురుడు పరమేశ్వరుని ఉద్దేశించి, స్వామి, నా హృదయం భక్తులను పరిపాలించే భగవదీయ సద్గుణ సముదాయాన్ని సర్వదా సంస్మరణం చేయాలి. నా వాక్కు నిన్నే ఎల్లప్పుడూ సన్నతించాలి. నా శరీరం నిత్యము నీకు సేవ చేయాలి. ఇదే నా కోరిక. ఇంతకు మించి నేను ధ్రువలోకాన్ని కానీ, బ్రహ్మపదాన్ని కానీ, ఇంద్రభోగాన్ని కానీ ఆశించను. ఓ శ్రీహరి పుండరీకాక్ష, ఆకలితో అలమటించే లేగదూడలు గోమాత కోసం ఎదురు చూస్తున్నట్లుగా, ఈకలు రాని పక్షి పిల్లలు తమ తల్లి రాక కోసం నిరీక్షిస్తున్నట్టుగా, భర్త విదేశాలకు వెళ్లి ఉండటం చేత విరహవ్యాకులైన జవరాలు పతి కోసం ప్రతీక్షిస్తున్నట్లుగా నీ కోసం, నీ సమాగం కోసం నా హృదయం తహతహలాడుతున్నదయ్యా. ఓ పుండరీకాక్ష, పుణ్యాత్ములైన మహనీయులతో మాత్రమే నాకు మైత్రి ప్రాప్తించేటట్లుగా అనుగ్రహించు. తత్వజ్ఞానం లేని వారితోటి, సంసార బంధాల్లో చిక్కుకున్న వారితోటి నాకు ఎటువంటి సంబంధం కలగకుండాట్లుగా కటాక్షించవయ్యా.
అని ఈ విధంగా వృత్రాసుడు అనంత కళ్యాణ గురుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరిపై తన మనస్సు లగ్నం చేశాడు. సంతోషంతో శరీరమంతా పొంగిపోగా రణరంగంలో సంభవించే జయము చావు సమానమే అని భావించి సంతోషం పొందినవాడై గర్వోద్రేకంతో భయంకర ఆకారం కలవాడై ప్రళయాగ్నిలాగా భగభగ మండుతూ సంగ్రామ రంగంలో దుమికాడు. అతని యుద్ధ సంరంభంలో ఉధృతమైన భయంకరాకారానికి భూమి కంపించింది. దిక్కులన్నీ దద్దరిల్లాయి. కల్పాంతకాలంలో సముద్ర జలాలపై కైటపుడనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువుపై దుమికిన కథన సంరంభం మాదిరిగా వృత్రాసురుడు రోషావేతంతో శూలాన్ని ధరించి ఇంద్రుడిపైకి గుప్పించి ఎగిశాడు. ప్రళయకాలంలో వ్యాపించే అగ్నిలాగా వృత్రాసురుడు తన చేతిలోని శూలాన్ని ఓరి నీచుడా ఇంద్ర చావు అంటూ ఆ శూలాన్ని ఇంద్రుడిపైకి విసిరాడు. గిరగిర తిరుగుతూ నిప్పులు చెరుగుతూ ప్రళయాగ్ని జ్వాలలు కక్కుతూ కోటి సూర్యుల కాంతితో తన పైకి వస్తున్న ఆ శూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధంతో నేర్పుగా ఖండించాడు. అది చూచి దేవతలంతా కూడా ఆనందంతో పొంగిపోయారు. రేపు మనం మిగత భాగాన్ని కొనసాగిద్దాం. 69వ భాగంలో కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ.